అందరికీ నమస్కారం. సాగునీటి రంగంలో ఏ ప్రాజెక్టులకి సుమారుగా ఎంతెంత డబ్బు అవసరం అవుతుందో మాకు తెలిసిన మేరకు సూచించాం గవర్నమెంట్కి. మా దగ్గర ఉన్న లెక్కల కంటే ఖచ్చితమైనటువంటి లెక్కలు గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. మేము సూత్రప్రాయంగా చెప్పేది ఏంటంటే, ఏ ప్రాజెక్టుకి ఖర్చు పెడితే అత్యంత తక్కువ ఖర్చుతో అత్యంత ఎక్కువ ఎకరాలకు నీళ్లు ఇవ్వగలరు, యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ పర్ ఏకర్ అనే దాన్ని లెక్కేసుకోండి. వాటికి ముందు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రాంతాలతో సంబంధం లేదు. ఈ డబ్బు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల డబ్బు కాబట్టి ఎక్కడ చౌకగా ఇంకొక ఎకరానికి అదనంగా నీళ్లు ఇవ్వగలమో ముందు ఆ ప్రాజెక్టులు టేకప్ చేయండి అని చెప్పి సూచిస్తున్నాం. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ ఇప్పుడు వరకు 10,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకో 3,000 కోట్లు ఖర్చు పెడితే ఒక 2 లక్షల ఎకరాలకి నీళ్లు వస్తే ఆ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ ఎంతైతే అవ్వబోతుందో దాని బేసిస్ మీద ఎక్కడైతే మీకు లో హ్యాంగింగ్ ఫ్రూట్, ఎక్కడైతే ఎక్కువ లాభం జరుగుతుందో, ఎక్కువ ఎకరాలకు సాగునీరు అందుతుందో ఆ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వమని చెప్పి కోరుతున్నాం. ఈ రోజున ఒక 10,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంకొక 5,000 కోట్లు ఖర్చు పెట్టకపోతే ఈ 10,000 కోట్ల మీద మనం కట్టే వడ్డీయే సంవత్సరానికి 1,000 కోట్లు ఉంది. ఈ వడ్డీ అంతా నష్టమే. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వానికి సూచిస్తున్నాం. ఇంకొక విషయం, ఈ సంవత్సరం మీరు బడ్జెట్ పెట్టబోతున్నారు. కిందటి సంవత్సరం బడ్జెట్లో ఎంత ఖర్చు పెట్టారు, ఏ ప్రాజెక్టుకి ఎంత ఖర్చు పెట్టారో ప్రజలకు వివరాలు ఇవ్వండి. ఈ సంవత్సరం గంపగొత్తగా ఒక 15,000 కోట్లు ఇరిగేషన్ అని చెప్పి చెప్పకుండా ఏ ప్రాజెక్టుకి ఎంత ఖర్చు పెట్టబోతున్నారో చెప్పండి. దాని ప్రోగ్రెస్ ఎలా ఉందో ప్రజలు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే, ఈ బడ్జెట్తో పాటు 26, 27, 28 3 బడ్జెట్లు మీరు ప్రవేశపెట్టగలిగే అవకాశం ఉంది మీ టర్మ్లో. 29 బడ్జెట్ని వచ్చే ప్రభుత్వం అమలు చేయాలి కాబట్టి దాని మీద మీకు కంట్రోల్ ఉండదు. ఈ 3 బడ్జెట్లలోనూ సుమారుగా మీరు ఇరిగేషన్కి ఎంత ఖర్చు పెడతారో చూచాయిగా లెక్కేసుకుని ఈ 3 బడ్జెట్ల మీద కలిపి ప్లాన్ చేసుకోండి. అందులో మొదటి సంవత్సరం ఇంత ఖర్చు పెడతాం, గాలేరు నగరి ఉంది, దానికి ఈ రోజున ఒక 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప ఆ ప్రాజెక్ట్ పూర్తి కాదు. సరే, ఈ సంవత్సరం బడ్జెట్లో ఒక 1,000, వచ్చే సంవత్సరం బడ్జెట్లో ఒక 1,000, ఆ తర్వాత బడ్జెట్లో 1,000 అని వేసుకుంటారా? ఆ మాటే చెప్పండి. అంత మాత్రం చేత మిమ్మల్ని మీ చేతులు కాళ్ళు ఎవరు కట్టేయడంలా. వచ్చే బడ్జెట్కి ఏమన్నా ప్రాధాన్యతలో మార్పులు ఉంటే ఒక 100-500 కోట్లు అటు ఇటు చేసుకోవచ్చు. కానీ 3 సంవత్సరాలకి సరిపడా ఇరిగేషన్కి ప్లానింగ్ చేసి సూత్రప్రాయంగా ఏ ప్రాజెక్టులు పూర్తి చేయబోతున్నారో అనేది ప్రజలకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. దానివల్ల ఏ జిల్లా వాళ్ళు, ఎక్కడ రైతులు అక్కడ ఈ ప్రాజెక్టు 3 ఏళ్లలో పూర్తవుతుందనే నమ్మకం వాళ్ళకి కలగజేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగానే వాళ్ళు కూడా పంటలను మార్చుకోవడమో, లేకపోతే వాళ్ళ పొలాలను బాగు చేసుకోవడమో, చదువు చేసుకోవడమో అలాంటి పనులు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే మన అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావాల్సి ఉంది. అది ఇప్పటి వరకు ఎగ్గొట్టి పెట్టారు. కనీసం ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల రూపంలో కానీ, లేకపోతే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కానీ ఎంత డబ్బు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుందో చెప్పమనండి. దాన్ని కూడా ఇందులో భాగంగా చేసి ఈ ప్రాజెక్టులని, ఈ బడ్జెట్లని రూపొందించుకోవాల్సిందిగా సూచిస్తున్నాం. ముఖ్యంగా జరుగుతూ వచ్చింది ఏంటంటే, గత 10-15 సంవత్సరాల్లో కూడా ముఖ్యంగా కాంట్రాక్టులు కోరుకునే చిన్న చిన్న ప్రాజెక్టులు, ఇక్కడ ఒక లిఫ్టు, అక్కడ ఒక 10 కిలోమీటర్ల కాలువ, అక్కడ ఒక 10 కిలోమీటర్ల కాలువ, ఇక్కడ ఒక బ్రిడ్జి, ఇలా ముక్కలుగా చేసుకుంటూ వెళ్తున్నారు. అది దానివల్ల పెట్టిన డబ్బంతా భూమిలోనే ఉండిపోతుంది. తవ్విన కాలువలు కూడా వాడకంలో లేక, నిర్వహణ లేకపోతే అవి మళ్ళా పూడుకుపోయి వాటిని మళ్ళా బాగు చేయాలంటే నిజంగా నీళ్ళు వచ్చేనాడు మళ్ళా కాలువ తవ్వడానికి ఎంత ఖర్చు అయిందో అంత ఖర్చు అవుతుంది. వెలిగొండలో చూసాం, ఆల్రెడీ తవ్విన కాలువను బాగు చేయడానికి ఇప్పుడు 400-500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎందుకంటే దాని మీద పిచ్చి మొక్కలు మొలిచి ఎరోజన్ అయిపోయి వర్షాలకి గట్లు కొట్టుకుపోయి ఇదంతా జరిగింది. ముక్కలుగా చేయటం వల్ల కాంట్రాక్టర్లు బాగుపడటం, మీరు బాగుపడటమే తప్ప ప్రజలకి ఒక్క పైసా కూడా దానివల్ల ఉపయోగం లేదు అని చెప్పి మళ్ళీ గుర్తు చేస్తున్నాం. ఇదంతా ప్రజల డబ్బు బాబు అని మళ్ళీ గుర్తు చేయాల్సి వస్తుంది. ఈ మధ్యన మీరందరూ చూస్తున్నారు, కొన్ని విఫల ప్రభుత్వాలు, విఫల పార్టీలు, విఫల నాయకులు వాళ్ళ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొత్తగా ఈ డైవర్షన్ రాజకీయాలు మొదలెట్టారు. అంటే ప్రజల దృష్టిని మళ్లించడం.
అసలు విషయం వేరే ఉంటుంది. 4 అబద్ధాలు చెప్పి వీళ్ళు ఒక 4 రాళ్ళు వేయటం, దాని మీద అవతల వైపు వాళ్ళు ఇంకొక 4 రాళ్ళు వేయటం. అసలు విషయాలన్నీ ప్రజల దృష్టికి రాకుండా మభ్యపెట్టే రాజకీయ ఎత్తుగడ తప్ప ఇందులో ప్రజల ప్రయోజనం ఏమాత్రం లేదని చెప్పి తెలియజేస్తున్నాం. మేము క్షేత్రస్థాయిలో పర్యటించి అధ్యయనం చేసి చాలామంది నిపుణులతో మాట్లాడి బాధ్యతగా చెబుతున్నటువంటి మాట ఇది. మొట్టమొదటిగా మిత్రులారా, ఆంధ్ర తెలంగాణ ప్రజల్ని నేను ముఖ్యంగా కోరేది ఏంటంటే, మీ నాయకులు చెప్పే అబద్ధాలని పక్కన పెట్టి, మీ పార్టీ అభిమానాలను పక్కన పెట్టి, మీ ప్రిజుడిసుల్ని పక్కన పెట్టి మనుషుల్లాగా ఆలోచించండి. ముందు ఏది నిజమో ఏది కాదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నాయకులు చెప్పిన మాటలు విని అదే నిజమని భ్రమిస్తే మనం కూడా తప్పుదారిని పట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రజల మీద కూడా ఈ కొంత బాధ్యత ఉంది. ముఖ్యంగా ఆవేశాలకి, ఎమోషన్స్కి, సెంటిమెంట్స్కి లోను కాకుండా వాస్తవాలు గుర్తించమని చెప్పి కోరుతున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఇంతకుముందు వక్తలు అందరూ చెప్పినట్టుగా కృష్ణానది మీద ఉన్నటువంటి నీళ్లు ఎంతైతే ఉన్నాయో వాటి మీద హక్కులు ఏ రాష్ట్రానికి ఏ మేరకు ఉంటాయో అనేది బచావత్ ట్రిబ్యునల్ 1976లోనే ఫైనలైజ్ చేసి చెప్పింది. ఇక్కడ కొంచెం బ్రేక్ తీసుకుందాం, లైటింగ్ అస్సలు బాగాలేదు కదా. బచావత్ ట్రిబ్యునల్ స్పష్టంగా చెప్పింది. ఇదిగో ఆ బచావత్ ట్రిబ్యునల్ ఫైనల్ ఆర్డర్, దాన్ని ఎవ్వరూ మార్చలేరు, అది శాసనం. దాని ప్రకారం ప్రాజెక్టుల వారీగాను వినియోగం వారీగాను తెలంగాణకి, ఆంధ్రాకి, అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 811 టీఎంసీలు వస్తాయని చెప్పి చెప్పారు. ఆ 811 టీఎంసీలని పునర్విభజన జరిగిన నాడు, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన నాడు ఏ రాష్ట్రానికి ఎంత రావాలి అన్నది కేంద్ర ప్రభుత్వం లెక్కలేసి చట్టంలోనే పొందుపరిచింది. దాని ప్రకారం కొన్ని ప్రాజెక్టులకి అనుమతులు ఇచ్చినట్టుగా ఆ చట్టం పేర్కొంది. వాటి ప్రకారం చూస్తే తెలంగాణకి, ఆంధ్రాకి మధ్యన ఆంధ్రాకి 512 టీఎంసీలు, తెలంగాణకి 299 టీఎంసీలు వస్తాయని చెప్పి తేలింది. దీని మీద 2015లో రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అటు కేసీఆర్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కూర్చుని అపెక్స్ కౌన్సిల్లో 512 ఆంధ్రాకి, 299 తెలంగాణకి అన్నట్లుగా ప్రాజెక్టుల వారీగా ఎన్ని నీళ్లు వాడుకోవచ్చో సంతకాలు పెట్టారు. ఆ పొజిషన్లో ఎవరున్నా కానీ సంతకం పెట్టాల్సిందే. ఎందుకంటే పునర్విభజన చట్టం కూడా అదే చెప్తాంది. కాబట్టి సంతకాలు పెట్టారు. కాబట్టి ఈ రోజుకి 2 రాష్ట్రాల మధ్యన ఉన్నటువంటి నీటి నిష్పత్తి, పంచుకునే నిష్పత్తి 512, 299. దీన్ని ప్రస్తుతానికి ఎవరూ మార్చలేరు. ఆ విషయం 2 రాష్ట్రాల ప్రజలు కూడా ముందు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చింది కానీ, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో రాసి ఉన్న దాన్ని బట్టి కానీ తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు అప్పటికి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, పూర్తి కాల. ఆ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాజెక్టులని పునర్విభజన చట్టం ఇవి చట్టబద్ధమైన ప్రాజెక్టులే, వీటిని కంటిన్యూ చేసుకోండి అన్నారు. అవి ఏంటయ్యా ఆ ప్రాజెక్టులు అంటే భీమా ఎత్తిపోతలు, నెట్టెంపాడు. భీమా అప్పటికి అయిపోయిందిలేండి, అసలు అప్పటికి దాదాపుగా పూర్తి అయిపోయింది. దాని గురించి అసలు డిస్ప్యూట్ లేదు. చట్టంలో మాట్లాడింది కేవలం 2 ప్రాజెక్టులు తెలంగాణ వైపున, నెట్టెంపాడు, కల్వకుర్తి ఫేజ్ 1. ఈ 2 ప్రాజెక్టులు మీరు కంటిన్యూ చేసుకోండి అన్నారు. చేసుకున్నారు. పూర్తి చేశారా? నెట్టెంపాడు, కల్వకుర్తి వేటికైతే అనుమతులు ఉన్నాయో వాటిని పూర్తి చేశారా లేదా? పొలాలకు నీళ్లు ఇచ్చారా? ఈ విషయం తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించి వాళ్ళ నాయకులను అడగాలి. ఏమయ్యా, నెట్టెంపాడులో మాకు నీళ్లు ఇచ్చావా? పొలాలకు పంటకాలం లేసావా? మాకు నీళ్లు వస్తున్నాయా? అవి వాడుకుంటున్నావా? నీకు అన్ని అనుమతులు ఉన్నాయి, అది ఎందుకు చేయు అని ముందు మీరు వాళ్ళని ఆ మాట అడగాలి. అట్లాగే ఆంధ్రప్రదేశ్ వైపున
తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలిగొండ ఈ 4 ప్రాజెక్టులని విభజన చట్టంలో వీటిని కంటిన్యూ చేసుకోండి అన్నారు. కాబట్టి వీటి గురించి ఏం డిస్ప్యూట్ లేదు. వాటిని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కుంటి నడకనో నత్త నడకనో కంటిన్యూ చేస్తాం. ఇవి అనుమతులు ఉన్న ప్రాజెక్టులు. వీటిని కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దేన్ని పూర్తి స్థాయికి తీసుకుపోలా. తెలుగు గంగలో ఆయన చెప్పినట్టుగా ఇప్పటికీ బ్రహ్మంగారి మఠం కింద పంట కాలువలు లేవు, బ్రహ్మంగారి మఠం నింపింది లేదు. వెలిగొండ ప్రాజెక్టు ఇంకా సొరంగాలు తవ్వే పనిలోనే ఉన్నాం. గాలేరు నగరి గండికోట నింపి అది పర్యావరణానికి చేపలు పట్టుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. ఇదేంటి టూరిజంకి చేపలు పట్టుకోవడానికే పనికొచ్చేలాగా చేశారు. హంద్రీనీవా కాలువ ఎక్కడికక్కడ ముక్కలు ముక్కలుగా చేసుకుంటా, దానికి లైనింగ్ కూడా ముక్కలు ముక్కలుగా వేసుకుంటా, ఇదిగో పలానా చెరువు ఈ సంవత్సరం నింపావు, పలానా చెరువు ఈ సంవత్సరం నింపావు అంటున్నారే తప్ప మొదటి నుంచి లైనింగ్ వేసుకుంటూ ఆ నీళ్లు క్యారీయింగ్ కెపాసిటీ మెయింటైన్ చేస్తూ ఇవ్వాల్సిన చోటల్లా చెరువులకి కనెక్షన్లు ఇచ్చుకుంటూ కొన్ని బ్రాంచ్ కెనాల్స్ ఉన్నాయి. అంటే మెయిన్ కాలువ ఇట్ట పోతా అంటే బ్రాంచ్ కాలువ ఒక 10 కిలోమీటర్లు తవ్వితే కానీ ఆ చెరువు రాదు. ఆ బ్రాంచ్ కాలువలు దవరు. సో ఇట్లా ముక్కలు ముక్కలుగా ఆ కాంట్రాక్టర్కి ఒక 100 కోట్ల పని, ఈ కాంట్రాక్టర్కి ఒక 300 కోట్ల పని ఇచ్చుకుంటా వస్తున్నారు. సరే, ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పనితీరు అనుకోండి. కాబట్టి అనుమతులున్న ప్రాజెక్టుల పరిస్థితి ఇది. ఇకపోతే అనుమతులు లేని ప్రాజెక్టులు ఏంటయా అంటే తెలంగాణ వైపున మొట్టమొదటిగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. దానికి ఎటువంటి అనుమతులు లేవు. ఎవరికన్నా తెలంగాణ వాళ్ళకి సెంటిమెంట్ దెబ్బతినొచ్చు, కానీ వాస్తవం ఇది గుర్తుపెట్టుకోండి. దానికి అనుమతులు లేవు. ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు ఉన్నాయని చెప్పి కొంతమంది నమ్మబలుగుతున్నారు. అది అబద్ధం. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిందల్లా ఏంటంటే పాలమూరు రంగారెడ్డి ఫీజిబిలిటీ పరిశీలించి ఇది కట్టొచ్చా లేదా, ఎట్లా కట్టాలి, ఎంత ఖర్చు అవుతుంది అని డిపిఆర్ తయారు చేయడానికి ఒక జీవో ఇచ్చుకున్నాం ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డికి. అది కూడా ఎక్కడి నుంచి, జూరాల బ్యాక్ వాటర్ నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టడానికి డిపిఆర్ తయారు చేయమని జీవో ఇచ్చారు. డిపిఆర్ తయారు చేయడానికి ఇచ్చిన జీవో ఎప్పుడైనా అనుమతి పత్రం కింద వస్తుందా? ఆలోచించండి, ప్రజలుగా ఆలోచించండి. నాయకులు ఎన్నైనా చెప్తారు, అది అనుమతి ఎట్లా అవుద్ది? రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ పాలమూరు రంగారెడ్డి అనే ప్రాజెక్ట్ని జూరాల బ్యాక్ వాటర్ నుంచి తీసుకొచ్చి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కట్టడానికి కేసీఆర్ గారు డిసైడ్ చేశారు. ఏ బేసిస్ మీద డిసైడ్ చేశారు? ఏ అనుమతులు ఉన్నాయని డిసైడ్ చేశారు? అప్పటికే విభజన చట్టం ఉంది. అరే బాబు, విభజన చట్టంలో లేని ప్రాజెక్టులు ఏమైనా కట్టాల్సి వస్తే ఎపెక్స్ కౌన్సిల్లో కూర్చొని మాట్లాడుకుని ఒప్పందానికి వచ్చి మాత్రమే కట్టాలి అని క్లియర్గా ఉంది. విభజన చట్టాన్ని ముందు తూట్లు పొడిచిందే కేసీఆర్ గారు. పాలమూరు రంగారెడ్డి జూరాల నుంచి ఉండాల్సిన ప్రాజెక్టుని తీసుకొచ్చి శ్రీశైలంలో పెట్టారు. అనుమతులు లేవు. పెట్టి ఊరుకున్నారా? 34,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఇప్పటికి. ఇదంతా తెలంగాణ ప్రజల డబ్బు. అందుకనే తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. దాన్ని పూర్తి చేయడానికి ఇంకొక 50,000 కోట్లు కావాలంటున్నారు. అదొక మినీ కాళేశ్వరం. సరే, దాని మీద పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద తెలంగాణ వైపు నుంచి కొంతమంది, ఆంధ్ర వైపు నుంచి కొంతమంది ఎన్జీటీలో కేసులు వేశారు. కేసులు వేస్తే అరే మీకు అనుమతులు లేకుండా ఎట్టగడుతున్నారా అని చెప్పి ఎన్జీటీ స్టే ఇచ్చింది. స్టే ఇవ్వడమే కాదు, సుమారు 920 కోట్ల రూపాయల జరిమానా వేసింది తెలంగాణ ప్రభుత్వం మీద. దీని మీద తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టు వాళ్ళు మేమేమి మార్చం, ఎన్జీటీ చేసింది కరెక్టే అని చెప్పి చెప్పారు. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎఫిడవిట్లో ఏం చెప్పారంటే, అయ్యా మేము తాగునీటి కోసం ఈ ప్రాజెక్టు కట్టుకుంటున్నాం, మంచినీళ్ళ కోసం కట్టుకుంటున్నాం, కాబట్టి ఆపమాకండి అని చెప్పి సుప్రీంకోర్టుకి చెప్పారు. అరే ఇది తాగునీటి కోసం కాదయా, 12.5 లక్షల ఎకరాలు సాగునీటి కోసం చేస్తున్నారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి చెప్పాలా?
ఏం చెప్పలా, ఊరికే ఇంప్లీడ్ అయి కూర్చున్నారు తప్ప ఎటువంటి వాదనలు వినిపించలా. దాంతో సుప్రీంకోర్టుకి ఒక పక్షమే చెప్పే వాదనలు, అవతలాడేం మాట్లాడట్లా. వాళ్ళు ఏం చేస్తారు? ఆ ఎన్జీటీ వేసిన 920 కోట్ల ఫైన్ని 500 కోట్లు ఏదో మాఫీ చేసి, రిజర్వ్ ఫారెస్ట్లో కడితే ఖబర్దార్, రిజర్వ్ ఫారెస్ట్ ముట్టుకోమాకండి, మీకు అనుమతులు లేవు అని చెబుతూ, సరే తాగడానికి నీళ్ళు అంటున్నారు కాబట్టి ఒక 7 టీఎంసీలకి సరిపడా పని చేసుకోవడానికి అనుమతిస్తున్నాం, అది కూడా తుది తీర్పుకు లోబడి అని చెప్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎప్పుడండి ఇచ్చింది ఇది? 2023లో. 2023లో గవర్నమెంట్లో ఉన్నది ఎవరు? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? కృష్ణా నీళ్లు 800 అడుగుల నుంచి తీసుకుపోతున్నారు అని అంటే ఆ ప్రాజెక్ట్ని సుప్రీంకోర్టులో గట్టిగా వాదించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదించి ఆపుచేయాల్సిన బాధ్యత ఆయనకి లేదా? స్టే తీసుకురావాల్సిన బాధ్యత ఆయనకి లేదా? ఏమి చేయలా. ఆయనకు ఏ ప్రభావాలు పనిచేసినాయో, ఏ స్నేహాలు పనిచేసినాయో, ఏ ఆర్థిక ప్రయోజనాలు పనిచేసినాయో మనకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్న టైంలో తెలంగాణ ప్రభుత్వం తాగునీటి అవసరాల కోసమని మభ్యపెట్టి సుప్రీంకోర్టు నుంచి పనులు కంటిన్యూ చేసుకోవడానికి అనుమతులు తెచ్చుకుంది. అట్లాగే డబ్బులు తగలబెడతా వచ్చారు. 35,000 కోట్లు అయింది, ఇప్పటికి ఇంకొక 50,000 కోట్లు అంటున్నారు. ఇదే తెలంగాణ ప్రభుత్వం. మొన్న రేవంత్ రెడ్డి గారు యూనియన్ జలశక్తి వనరుల మంత్రి దగ్గరికి వెళ్ళి, కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా పాలమూరు రంగారెడ్డికి శాంక్షన్ ఇవ్వండి, అనుమతులు ఇవ్వండి, 12.5 లక్షల ఎకరాలు నల్లగొండ, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో పంటలు పండించుకోవడానికి కావాలి, రైతులు కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు కాబట్టి దీనికి అనుమతులు ఇవ్వండి అని చెప్పి రాతపూర్వకంగా ఆయన అప్లికేషన్ పెట్టాడు. సుప్రీంకోర్టులోనేమో తాగునీళ్ళకని చెప్తాం, 35,000 కోట్లు ఖర్చు పెడతాం. మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి 12.5 లక్షల ఎకరాలు మాడిపోతున్నాయండి, మాకు సాగునీళ్ళు కావాలంటారు. ఇది ప్రభుత్వాలు చేసే పనులు. ప్రజలుగా మనం గుర్తిద్దాం. నేను అనేది అది, ప్రజలుగా మనం ఆలోచిద్దాం. తాగే నీళ్ళ కోసం ఎవరైనా 50,000, 80,000 కోట్లు ఖర్చు పెడతారండి? ఆల్రెడీ ఇప్పుడు హైదరాబాద్కి నీళ్ల కోసం 2-3 ప్రాజెక్టులు ఉన్నాయి. అటు గోదావరి నుంచి ఉన్నాయి, ఇటు కృష్ణా నుంచి 2 ప్రాజెక్టులు. ఏం తక్కువ వచ్చింది? వాళ్ళ హైదరాబాద్ నీళ్ల కరువు ఎక్కడ వచ్చింది? కాబట్టి ఇది పాలమూరు రంగారెడ్డి. ఇంకొక ప్రాజెక్టు డిండి ప్రాజెక్టు కూడా అనుమతులు లేని ప్రాజెక్టు, దానికి కూడా ఏ రకమైన అనుమతులు లేవు. అలాగే కల్వకుర్తిని ఫేజ్ 2 అని చెప్పి ఇంకొక 15 టీఎంసీలు ఎత్తిపోసుకోవడానికి ఆ పనులు కూడా మొదలెట్టారు, దానికి కూడా అనుమతులు లేవు. ఈ 3-4 అనుమతులు లేని ప్రాజెక్టులు తెలంగాణ వైపున మొదలెట్టారు. కేసీఆర్ గారి టైం నుంచే మొదలెట్టారు. ఆ డబ్బంతా తగలబెట్టారు. ఈ రోజున కృష్ణానది నీళ్ల మీద ఆధారపడి 32 లక్షల ఎకరాలకి మేము నీళ్లు ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వాలు ప్రాజెక్టులు కట్టినాయి. డబ్బులు అయిపోయినాయి, డబ్బులు ఖర్చు పెట్టేశారు, ఎవరికి వెళ్ళాల్సిన వాళ్ళకి వెళ్ళిపోయినాయి. ఈ రోజున తెలంగాణలో కృష్ణానది మీద ఆధారపడి ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇస్తున్నారండి? అడగమనండి ప్రజల్ని. ఏ సంవత్సరంలోనూ 10-12 లక్షల ఎకరాలకు మించి నీళ్ళు ఇవ్వాల. ఎక్కడ 32, ఎక్కడ 10-12. అందుకనే లక్ష్మణ్ గారు చెప్పినట్టు మీ 299 టీఎంసీలని అనుమతున్న ప్రాజెక్టులని ముందు పూర్తి స్థాయిలో వినియోగించుకోమని చెప్పండి. అనుమతులు లేని ప్రాజెక్టులకి నిజంగానే ప్రాణం మీదకి వస్తే అవసరమైతే ఎపెక్స్ కౌన్సిల్లో కూర్చుని మాట్లాడుకోండి, ఎవరు వద్దంటలా. అంతేగాని అనుమతులు లేని ప్రాజెక్టులు చేసుకుంటా, ఇల్లీగల్ ప్రాజెక్టులు చేసుకుంటా, వాడాపాడు వీడాపాడు అని చెప్పి ఎందుకు ఈ బురదలు చల్లుకోవడం? ప్రజలకు ఏమైనా సంబంధం ఉందా దీంతో? ఇప్పుడు ఆంధ్ర వైపుకి వద్దాం. తెలంగాణలో ఈ 3-4 అనుమతులు లేని ప్రాజెక్టులు ఉంటే ఆంధ్ర వైపున ఉన్నటువంటి ఒకే ఒక ఇల్లీగల్ ప్రాజెక్టు, అనుమతులు లేని ప్రాజెక్టు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అనుమతి తీసుకోలా. 2020లో జీవో ఇచ్చేశాడు, 3,850 కోట్ల రూపాయల జీవో.
అది చివరికి వచ్చేసరికి ఆ డీవియేషన్స్ అన్నీ కలిపి 4,000 5,000 అయ్యేది, వేరే విషయం. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ మెగా ఇంజనీరింగ్ కంపెనీకి పనులు తక్కువ పడితే ఎక్కడో చోట ఒక లిఫ్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుద్ది ఈ రాష్ట్రాల్లో, ఈ 2 రాష్ట్రాల్లో. ఆ రోజున ఆయన కాళేశ్వరంలో లిఫ్ట్లు ఆయనే కట్టింది, పాలమూరు రంగారెడ్డిలో లిఫ్ట్లు ఆయనే కట్టింది, నెట్టెంపాడు లిఫ్ట్లు ఆయనే కట్టింది. ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత 2020లో ఏం పనులు లేవేమో, మిషన్లు ఖాళీగా ఉన్నాయేమో, వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు, నాకు 2 లిఫ్ట్ ప్రాజెక్టులు రాయని. ఒకటి పోలవరం గర్భంలో 35 మీటర్ల నుంచి ఒక లిఫ్టు, దానికి ఒక 1000 కోట్లు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనే పేరు మీద ఇంకొక 4,000 కోట్లు, మొత్తం 5,000 కోట్ల లిఫ్ట్ ప్రాజెక్టులు ఆయనకి రాసి ఇచ్చాడు. ఈ ఇల్లీగల్ ప్రాజెక్టుకి జీవో ఇచ్చిన మరుక్షణం ఒక ఆయన మహబూబ్నగర్ జిల్లా ఆయన ఎన్జిటీలో కేసు వేశాడు. తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇంప్లీడ్ అయింది. ఎన్జిటీ స్టే అంది. స్టే అంటే బాబు మేము స్టే ఇమ్మాకండి, మేము డిపిఆర్ తయారు చేసుకోవడానికి ఏదో అక్కడ కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసుకుంటున్నాం, చిన్న చిన్న గోతులు తవ్వి ఇన్వెస్టిగేషన్ కోసం గోతులు తవ్వుకుంటున్నాం, డిపిఆర్ తయారు చేసుకోవడం అంతే తప్ప మేము పనులు ఏం చేయట్లేదు, కాబట్టి స్టే తీసేయండి అన్నారు. సరే డిపిఆర్ కోసం అంటున్నావు కాబట్టి అంతవరకే పరిమితమై ఉండవు అబ్బాయి, నువ్వు ప్రాజెక్ట్ ఏం మొదలెట్టొద్దు అని చెప్పి ఎన్జిటీ కొంచెం సడలింపు ఇచ్చింది. సడలింపు ఇచ్చిందే తర్వాయి మొదలెట్టేశారు పనులు. మొత్తం కంచేసేసారు, ఫెన్సింగ్ వేసేసారు. ఇప్పుడు కాలువ తవ్వినప్పుడు మట్టి వస్తుందిగా, మట్టిని బయటికి తీసుకురావాలిగా, దానికి లారీలు వస్తాయిగా. లారీ డ్రైవర్ల సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసి పెట్టుకునేవాళ్ళు, వాడు ఫోటోలు ఎక్కడ తీస్తాడోనని. అంత సీక్రెట్గా, అంటే రిషికొండ ప్యాలెస్లు ఎట్టగట్టారో అంత సీక్రెట్గా ఇక్కడ కూడా ఎవరిని వెళ్ళనీయకుండా సీక్రెట్గా ఒక కందకం, ఆ కందకం చివరిలో ఒక బావి లాంటి గొయ్యి, అంతవరకు పనులు చేసేసుకుంటూ పోయారు. మొత్తానికి పిటిషన్ వేసిన వాళ్ళు ఎవరో కానీ ఆ ఫోటోలు వెనక నుంచి తీశారో ఎక్కడి నుంచి తీశారో తీసి మళ్ళీ ఎన్జిటీకి ఇచ్చారు. ఎన్జిటీకి ఇస్తే ఎన్జిటీ కోపానికి వచ్చి ఏం తమాషాలు చేస్తున్నారో మీరు అని చెప్పి మళ్ళా స్టేట్ గవర్నమెంట్ని నిలదీస్తే మెమ్మే అన్నారు. ఎన్జిటీ వీళ్ళ మాటలు నమ్మకుండా ఒక కమిటీ వేసి అరే చూసి రండిరా క్షేత్రస్థాయిలో అన్నారు. వాళ్ళు వెళ్ళి ఎట్లా ఉన్నది అట్లా వాస్తవంగా రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇచ్చేసరికి ఎన్జిటీకి మండింది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద ఫైన్ వేసింది, పనులు ఇమ్మీడియట్గా నిలిపి చేయమని చెప్పి స్టే ఇచ్చింది. ఇంకోటి ఎన్జిటీ వాళ్ళు ఏం చెప్పారంటే, సరే మీరు పనులు చేయట్లేదు అంటున్నారయ్యా, కమిటీ ఏమో పనులు జరుగుతున్నాయని చెప్పారు, చీఫ్ ఇంజనీరు ఎవరైతే ఉన్నారో నువ్వు ఎఫిడవిట్ అయ్యా అన్నారు. నువ్వు రాతపూర్వకంగా రాసివు, జరగట్లేదని రాసివు అని. చీఫ్ ఇంజనీర్ రాసిస్తే అది కొంప మునిగిపోద్ది, ఉద్యోగం పోవడమే కాదు జైలుకు పోతాడు. కాబట్టి చీఫ్ ఇంజనీర్ చేతులు ఎత్తిస్తాడు, నా వల్ల కాదు సార్ ఈ అబద్ధాలు రాయటం అని. ఆ పరిస్థితుల్లో చచ్చినట్టుగా ఆ ఆర్ఎల్ఐఎస్ పనులు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఆపాల్సి వచ్చింది. ఇదంతా జరిగింది 2022-23 సంవత్సరాల్లో తమాషా. పనులు ఆఫ్ చేసేసారు. ఏం చేశారా అప్పటి వరకు అంటే, నదిలో నుంచి పెద్ద కాలువ కందకంలాగా కొట్టుకొచ్చి దాని చివరిలో ఒక బావిలాగా తయారు చేసి అక్కడి నుంచి లిఫ్ట్ చేయడానికి మోటార్లు పెడతానికి రెడీ అయ్యారు. ఆ స్టేజ్లో పనులు అయిపోయినాయి. అప్పటి వరకు చేసిన పనులకి డబ్బులు లెక్క, మెగా ఇంజనీరింగ్ కంపెనీ కదా, ఎమ్మటే బిల్లులు అయిపోతాయి. ఎమ్మటే బిల్లులు తయారు చేసి 750 అన్నారు కానీ యాక్చువల్గా 950 కోట్ల రూపాయలు బిల్లులు కట్టారు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ డబ్బులు? దీనికంటే 750 కోట్ల రూపాయలు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అని చెప్పి ఆర్ఈసీ అని సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, వాళ్ళ దగ్గర డబ్బులు బోల్డ్ అని మూలుగుంటాయి. ఎవళ్ళ ఈ స్టేట్ గవర్నమెంట్లకు అప్పులు ఇస్తూ ఉంటారండి. అక్కడి నుంచి తీసుకొచ్చారు 750 కోట్లు. 750 కోట్లు తీసుకొచ్చిన వాటిని గవర్నమెంట్ ట్రెజరీలో కూడా వేయకుండా డైరెక్ట్గా మెగా ఇంజనీరింగ్ కంపెనీకి చెల్లించేశారు. ఢిల్లీ నుంచి డైరెక్ట్గా మెగా ఇంజనీరింగ్ కంపెనీకి, మళ్ళీ ఇందులో నుంచి ఢిల్లీకి మళ్ళీ ఎలక్ట్రల్ బాండ్స్ వెళ్తాయి అనుకోండి, అది వేరే విషయం.
చెప్పేది ఏంటంటే ఇదంతా ప్రజల డబ్బు. జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం వల్ల ఇవాళ దాదాపు 1000 కోట్ల రూపాయలు వృధా అయిపోయినాయి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనే పేరు మీద. ఇంకొక 200 కోట్లు స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్లోంచి ఇచ్చారు. పులివెందుల్లో చిన్న కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి ఈయన దగ్గర డబ్బులు ఉండవు. ఆరోగ్యశ్రీకి హాస్పిటళ్ళు కట్టడానికి డబ్బులు ఉండవు. ఫీజు రీయింబర్స్మెంట్ కట్టడానికి డబ్బులు ఉండవు. మెగా ఇంజనీరింగ్ బిల్లు ఉంటే మాత్రం ఎక్కడ లేని డబ్బు వచ్చి పడుతుంది. అసలు ఈయన ఇచ్చేదేంటి? ఆయనే హుండీలో చేయబెట్టి తీసుకుంటాడు. అది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి. తెలంగాణలో కూడా అదే పరిస్థితి. ఏం పెద్ద డిఫరెంట్ ఏం కాదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి ఇది. పోలవరం మీద 1000 కోట్లు లిఫ్ట్ ఏంటయా అంటే దానికోసం వేరే పనిలో సొరంగం పెద్దది చేసి అందులో కొంత డబ్బు తగలబెట్టారు. ఆ పోలవరం లిఫ్ట్ కూడా కొంత డబ్బులు తగలబెట్టారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్వాహకం, ఆయన చేసిన వృధా ఖర్చు. అసలే డబ్బులు లేక చేస్తుంటే ఆయన చేసిన పనులు ఇట్లాంటివి. రాయలసీమ లిఫ్ట్ వల్ల మేము వెళ్ళి రాయలసీమలో ప్రజా సంఘాలతో కూడా మాట్లాడాం. రాయలసీమ లిఫ్ట్ వల్ల ఏమిటయా కొత్త ప్రయోజనం అంటే ఉన్న రాయలసీమకి అనుమతులున్న ప్రాజెక్టుల్ని స్టెబిలైజ్ చేయడానికి ఈయన లిఫ్ట్ కడతాడంట. అసలు ప్రాజెక్టు ముందు కట్టడు, అనుమతులున్న ప్రాజెక్టు ముందు కట్టడు, దాన్ని స్టెబిలైజ్ చేయడానికి మెగా ఇంజనీరింగ్తో లిఫ్ట్ ఒకటి కడతాడంట. ఏమన్నా అర్థం ఉందా? ఎవడ సొమ్ము అనుకుంటున్నారు ఇదంతా? అధికారం ఇచ్చారు కదా అని చెప్పి ఏది పడితే అది చేసేయచ్చా మా డబ్బుతో? ఇదే జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడపలో గండికోట నుంచి 250 కిలోమీటర్లు కడప జిల్లాలో పారాలి, కోడూరు దాటిన దాకా. ఇది గాలేరు నగరి ప్రధాన కాలువ. అది జగన్మోహన్ రెడ్డి గారు రాకముందే 50 కిలోమీటర్లు 66 కిలోమీటర్ల కాలువ అయిపోయింది. ఇంకో 200 కిలోమీటర్ల కాలువ ఉంది. అక్కడ లిఫ్ట్ అక్కర్లా, కరెంట్ అక్కర్లా, మోటార్లు అక్కర్లా, ఖర్చు లేదు. గ్రావిటీతో నీళ్లు పారుతాయి. గండికోట నుంచి గ్రావిటీతో నీళ్లు పారే కాలువని, ప్రధాన కాలువని, ఆయన జిల్లాలో కాలువని 200 కిలోమీటర్లో 1 కిలోమీటర్ కూడా ఈయన కట్ల, 1 కిలోమీటర్ కూడా ఈయన కాలువ తవ్వల ఆయన సొంత జిల్లాలో. అప్పటికే తవ్విన కాలువ మీద ఓ 300 కోట్లు పెట్టి లైనింగ్ పనులు చేపిస్తాడు. ఎందుకంటే లైనింగ్లో డబ్బులు ఎక్కువ మిగులుతాయి. ఆయన హయాంలో కడప జిల్లా గాలేరు నగరం మీద ఖర్చు పెట్టింది కేవలం 300 కోట్ల రూపాయలు. అది కూడా అప్పటికే తవ్విన కాలువ మీద లైనింగ్ పనులకే. ఇది కాదని ఉండని చెప్పమనండి. ఇవాళ కడప జిల్లాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు అందరూ ధర్నాలు చేస్తారంట. అరే నాకు మన ప్రాజెక్ట్ ఎందుకు చేయమన్నా? 200 కిలోమీటర్లు మెయిన్ కాలువ పెండింగ్ ఉంది కదా, అది ఎందుకు చేయవు అని చెప్పి ఆ రోజున ఎవరైనా అడిగారా మీరు? ఇవాళ వచ్చి మెగా కృష్ణారెడ్డి ఆగిపోయిన ప్రాజెక్టుని రివైవ్ చేయడానికి అందరూ తయారయ్యారా? మొగమేరు వాగు మీద 300 కోట్లు పెడితే కానీ బ్రిడ్జి యాక్విడక్ట్ కాదు. ఇప్పుడున్న కాలువను 66 కిలోమీటర్ల కాలువను ఉపయోగించుకోవాలన్నా మొగమేరు యాక్విడక్ట్ కావాలి. అది చేయరు, కాలువ ముందుకు తీసుకెళ్లరు. ఈ 4000 కోట్లు ఖర్చు పెట్టి ఉంటే, నీ దగ్గర 4000 కోట్లు ఉన్నాయనే కదా ప్రాజెక్ట్ ఇచ్చావు మెగాకి. ఆ 4000 కోట్లు ఖర్చు పెట్టి ఉంటే కడప జిల్లాలో గాలేరు నగరి ప్రాజెక్టు మొత్తం అయిపోయేది, కడప జిల్లా దాటి వెళ్ళిపోయేది. ఈ రోజున 25 కోట్ల రూపాయలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం కట్టాల్సి వస్తే ఇవాళకి కూడా 25 కోట్ల చెక్ ఇచ్చే దిక్కు లేదు. ఇంకొక స్ట్రెచ్లో ఒక 65 కోట్లు, ఇంకొక స్ట్రెచ్లో ఒక 88 కోట్లు ఫారెస్ట్ క్లియరెన్స్లు ఆగిపోయి ఉన్నాయి. దాని డబ్బు కట్టరు. మెగా ఇంజనీరింగ్కి ఒక ప్రాజెక్ట్ ఇవ్వటం, ఉన్న డబ్బంతా తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వటం, మళ్ళా ఎవరిని లిఫ్ట్ చేస్తున్నారండి మీరు? ఎవరి కోసం ఈ లిఫ్ట్లు? ఇది ప్రజలు ఆలోచించుకోవాలని చెప్తున్నాం. తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి మనం ఎవ్వరూ వీళ్ళ మాటలు నమ్మి మనం చొక్కాలు చింపుకోవాల్సిన అవసరం లేదు, ఆవేశపడాల్సిన అవసరం లేదు. అడగాల్సిన ప్రశ్నని సూటిగా అడుగుదాం.
నేను చెప్పేది అదే. నువ్వు వచ్చే 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టుని ఎంతవరకు తీసుకెళ్తావో చెప్పు, ఎంత డబ్బు ఖర్చు పెడతావో చెప్పు, మొదటి సంవత్సరం ఎంత, రెండోది ఎంత, మూడోది ఎంత, అది చెప్పు. దాని ప్రకారం నువ్వు చేస్తున్నావో లేదో మళ్ళీ వచ్చే బడ్జెట్ నాడు సమాధానం చెప్పు. ఎందుకంటే మా డబ్బులే అవన్నీ. మీ ఇష్టం వచ్చినట్టు ఎవడికి మీ నచ్చినోడికి లిఫ్ట్ ప్రాజెక్టులు ఇచ్చుకోవడానికి, మీ నచ్చినోడికి బిల్లులు ఇచ్చుకోవడానికి కాదు. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఆపు చేయమని ఎన్జీటీ ఆ రోజున స్టే ఇస్తే పనులు ఆపు చేసి కూడా ఇన్ని సంవత్సరాలు అయితే ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చి నేను చెప్పాను చంద్రబాబు నాయుడు గారు ఆపు చేశారు అని చెప్పటం ఏంటి? ఇందులో ఏమన్నా అర్థం ఉందా ఆయన చెప్పిన మాటల్లో? ఇందులో ఏమన్నా వాస్తవం ఉండే అవకాశం ఉందా? మీరే ఆలోచించండి. ఆయన పొరపాటున మాట తూలి అన్నారో ఎట్లా అన్నారో మనకు తెలియదు. ఒకవేళ పొరపాటున మాట అంటే సరిదిద్దుకోవాల్సిన బాధ్యత అయింది. లేదా నేను పొరపాటు పడ్డాను, నా మైండ్లో ఏదో ఉంది, ఏదో చెప్పాను లేదు ఎవరైనా అధికారులు ఎవరైనా ఆయనకి తప్పుడు సమాచారం ఇస్తే ఆ అధికారుల మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది. రేవంత్ రెడ్డి గారిని ఒక ముఖ్యమంత్రిగా ఆయన మాటలకు ఒక విశ్వసనీయత ఉంది, దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆయనది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు 1 అడుగు వేస్తే మేము 10 అడుగులు వేస్తాం అంటున్నారు. మీరు 10 అడుగులు కూడా వేయక్కర్లా. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 1 అడుగు వేయమనండి, మీరు 1 అడుగు వేయండి. ఆ 1 అడుగు ఏంటంటే ఇద్దరూ కలిసి కృష్ణా నీళ్ల యాజమాన్యాన్ని 2 రాష్ట్రాల మధ్యన, అది కేఆర్ఎంబి ఈజ్ ఓన్లీ స్పెసిఫిక్ టు తెలంగాణ అండ్ ఆంధ్ర, పైనున్న మహారాష్ట్ర కర్ణాటకకి అది అమలు కాదు. ఈ 2 రాష్ట్రాల మధ్యన తగాదా రాకుండా కేఆర్ఎంబి విభజన చట్టంలో పెట్టింది. కేఆర్ఎంబికి అప్పచెప్పేయండి. 2 రాష్ట్రాలు గొడవలు లేకుండా ఉంటాయి. ఆంధ్ర వైపు నుంచి మేము అప్పచెప్పడానికి సిద్ధమే అని చెప్పి నేను విన్నా. తెలంగాణ వైపు నుంచే అభ్యంతరాలు వస్తున్నాయి, వాళ్ళు మేము అప్పచెప్పమంటున్నారు అని అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేయక్కర్లా, కేఆర్ఎంబికి అప్పచెప్పండి. అనుమతులు ఉన్న ప్రాజెక్టుల మేరకు వాళ్ళు ఎవ్వరూ అడ్డు పెట్టరు. మీరు వాడుకోగలిగిన వాడుకోండి, మీరు పంటకాలం దవ్వుకుంటే వాళ్ళు ఏం అడ్డు పెట్టరు, పంచాయతీలు ఉండవు. మీకు ఇంకేమైనా వేరే ప్రాజెక్టులకి అనుమతులు కావాలంటే ఎపెక్స్ కౌన్సిల్లో పెట్టుకోండి. ఇది ఒక్కటే మార్గం తప్ప దీనికి భిన్నంగా ఏ రాజకీయ నాయకుడు ఏం చెప్పినా కానీ ప్రజలు మీరు విని నమ్మి మోసపోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఈ చెప్పేదంతా ప్రజలను ఉద్దేశించి చెప్తున్నా, నాయకులను ఉద్దేశించి నేనేం చెప్పట్లా. ఈ అవసరం లేని పనికిమాలిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని మళ్ళా రివైవ్ చేస్తాము అని చెప్పి ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా కొన్ని ప్రకటనలు వచ్చినాయి. ఆ ప్రకటనలను మానుకోవాలని చెప్పి మేము క్షేత్రస్థాయి పర్యటనలో వెళ్ళినప్పుడు నిర్ద్వందంగా ప్రభుత్వానికి చెప్పాం. ఆ మాటకే ఇవాళకి కట్టుబడి ఉంటున్నాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక నిరర్ధకమైన ప్రాజెక్టు, అనవసరమైన ప్రాజెక్టు, అనుమతులు లేని ప్రాజెక్టు. దాంట్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి. మీరు కందకం దవ్వి 800 అడుగుల నుంచి నీళ్లు తీసుకురావడానికి ట్రై చేస్తే శ్రీశైలంలోకి వచ్చే బురద ముందు కందకం మొత్తం నింపేసి మీరు ఏమి ఎత్తిపోతారు, బురద ఎత్తిపోతారు. అక్కడ ఎత్తిపోయడానికి నీళ్ళే ఉండవు, కందకం నిండా ముందు బురద మునుగుద్ది. అటు ఇటు బురద ఉండి కందకంలో నీళ్లు ఉంటాయా? ఎక్కడన్నా వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరికన్నా తెలుసు? ఎవరికన్నా అడగండి, చెప్తారు. ఒక కందకం దవ్వితే అటు ఇటు బురద ఉంటే మధ్యలో నీళ్లు ఉంటాయా? బురద వచ్చి పడదా? బురద వచ్చి పడ్డాక నీళ్లు పారతాయా ఆ కందకంలో? ఆ మాత్రం కూడా చూసుకోకుండా ఆ ప్రాజెక్టును డిజైన్ చేసి 1000 కోట్లు తగలబెట్టి దాని మీద ఇంకొక 3000 కోట్లు తగలబెడతామని చెప్పి ఈరోజున ఈ ప్రభుత్వం చెప్తా ఉంటే దాన్ని బాధ్యతారాహిత్యం కాక ఏమనాలి? ముఖ్యంగా తెలంగాణలో ఎప్పుడైనా ఏదైనా ఎలక్షన్ ఉన్నా, ముఖ్యంగా బై ఎలక్షన్లో లేకపోతే శాసనసభ సమావేశాలు ఉంటే ఈ ఆంధ్రోళ్ళు మా ఎత్తుకుపోతున్నారు, ఈ ఎత్తుకుపోతున్నారు అని నోరేసుకుని పడిపోవడం అలవాటైపోయింది. ఇన్నాళ్ళు సాగిందేమో కానీ ఇక ముందు సాగదు. ప్రజలకి వాస్తవాలు చెబుతాం, ప్రజలు అర్థం చేసుకుంటారు. మీరు చెప్పే మాటలకి ప్రజలు ఇంకా మోసపోవడానికి సిద్ధంగా లేరు అని చెప్పి 2 రాష్ట్రాల నాయకులకి చెప్తున్నాం. నిజాలేంటో మాలాంటి వాళ్ళం నిష్పక్షపాతంగా నిర్మోహమాటంగా చెప్తాం. అందులో నిజమెంతో అబద్ధమెంతో బేరీ చేసుకునే విజ్ఞత ప్రజల మీద వదిలేస్తాం. కొంతమంది గవర్నమెంట్ మీద పడి బతికేవాళ్ళు, కాంట్రాక్టుల మీద పడి బతికేవాళ్ళు, వాళ్ళు ఎనలిస్టులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, నాయకులు కావచ్చు,
సలహాదారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏమైనా మాట్లాడవచ్చు. కానీ వాళ్ళ మాటలను కూడా సరిగ్గా బేరీజ్ చేసుకుని ఆలోచించాల్సినటువంటి బాధ్యత ప్రజలుగా మన మీద ఉంది. ఎందుకంటే మనకి ఇట్లాంటి వాళ్ళు దొరికారు, ఏం చేస్తాం? వీళ్ళని నమ్మి వాళ్ళ చేతుల్లో పెడుతున్నాం, వాళ్ళేమో అబద్ధాలు చెప్తున్నారు. అయినప్పుడు మన బుర్రలు మనమే వాడక తప్పదు. అది పరిస్థితి. హరీష్ రావు గారు శాసనసభ సభాపక్ష నేత అవుతాడు. అవగానే ఏదో ఇంకొక అగ్గిపుల్ల పంచాయతీ పెడతాడు. ఏమీ లేని దగ్గర అదిగో పోలవరం బనకచర్లకు CWC అనుమతులు ఇచ్చేసింది, ఢిల్లీ వెళ్ళి ధర్నా చేద్దాం అంటాడు. ఎక్కడిచ్చింది? ఎవరిచ్చారు? ఇంత అబద్ధాలా? ఆయనేదో అన్నాడు కదా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇంకొక మాట అంటాడు. ఇందులో వాస్తవం ఎంతో కొంచెం నాయకులకి బాధ్యత ఉండాలి. లేనప్పుడు ప్రజలే బాధ్యత తీసుకోవాలి. అందులో నిజమెంతో అబద్ధం ఎంతో చూసుకోవడానికి. హరీష్ రావు గారికి తెలవదా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పుడు ఆగిపోయిందో? అసలు ఎందుకు మెగా కృష్ణారెడ్డి గారు ఫోన్ నెంబర్ లేదా నీ దగ్గర? ఫోన్ ఎత్తి అడగొచ్చుగా, ఏమో ఎక్కడి దాకా అయింది పనులు, నీళ్ళు వెళ్తున్నాయా అని చెప్పి చెప్తాడు. అందులో ఎంత మిగిలిందో కూడా చెప్తాడు నువ్వు అడిగితే. ఏముంది అంత మొహమాటం? మరి ఎందుకు ఈ ప్రజలను మభ్యపెట్టడం? అంటే తెలంగాణ ప్రజలు ప్రతి వాళ్ళు పేపర్లు తిరగేసి లేకపోతే సుప్రీంకోర్టు ఆర్డర్లు చూసి తెలుసుకోలేరు, మనం చెప్పింది నమ్ముతారనే? ఎన్ని రోజులు మభ్యపెడతారు ఇట్లా? ఏం అవసరం? సరే, వాళ్ళ వృత్తి, అది వృత్తి ధర్మాన్ని అట్లా నిర్వర్తిస్తున్నారు కాబట్టి వాళ్ళని వదిలేయండి. ప్రజలు మాత్రం ఎక్కువ ఎవ్వరూ ఆవేశపడద్దు. తెలంగాణ నీళ్లు తెలంగాణకు ఉంటాయి, ఆంధ్ర నీళ్లు ఆంధ్రాకు ఉంటాయి. ఈ రోజున మీకు ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు చెప్పేది ఏంటంటే, బాబు, ఎప్పుడైనా చివరి రాష్ట్రం వాళ్ళకి మిగిలిపోయిన నీళ్లు వాడుకునే హక్కు ఉంటుంది. అది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉండేది. ఈ రోజున విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇది ఆంధ్రప్రదేశ్ హక్కు కింద మారింది. ఎందుకంటే చివరి రాష్ట్రం కాబట్టి. ఎందుకు ఇస్తారు ఈ హక్కు? బచావ్ ట్రిబ్యునల్లో క్లియర్గా రాస్తాడు ఈ మాట. ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం will be at liberty to use any remaining water that may be flowing in the river Krishna, but thereby it shall not acquire any right whatsoever. తెలుగులో చెప్పాలంటే ఆఖరి రాష్ట్రం కాబట్టి మిగులు జలాలను వాడుకునే హక్కు ఆఖరి రాష్ట్రానికి ఉంటుంది. కానీ దాని మీద హక్కుగా మాత్రం వాడుకోవద్దు. వచ్చినప్పుడు వాడుకోండి, లేనప్పుడు లేదు. నాకు ఇది హక్కుగా ఇచ్చావు కాబట్టి, నేను ప్రాజెక్ట్ కట్టా కాబట్టి నువ్వు నాకు ఇవ్వాలి అని నిలదీయటానికి నీకు ఆ హక్కు లేదు. ఉన్నప్పుడు వాడుకోండి అంటాడు. ఎందుకు ఇది చెప్తారు అని అంటే, రైతులు ప్రజలకి అర్థం అవడం కోసం చెప్తున్నా. మనకిచ్చిన నీటి వాటాలు ఏవైతే ఉన్నాయో అది ప్రతి సంవత్సరం వచ్చే నీళ్లు కాదు. 100 సంవత్సరాల్లో 75 సంవత్సరాలు అంటే యావరేజ్న ప్రతి 4 ఏళ్లలో 3 ఏళ్ళు ఇట్లా వస్తాయి ఆ నీళ్లు. కృష్ణా జలాలు, కృష్ణానదిలో ఇన్ని నీళ్లు పారుతాయి కాబట్టి నువ్వు ఇన్ని తీసుకో అని ఇచ్చాడు. అంటే 4 ఏళ్లలో 1 సంవత్సరం ఇన్ని నీళ్లు రావు, తక్కువ వస్తాయి. అది 50% తక్కువ రావచ్చు, 25% తక్కువ రావచ్చు, అస్సలు రాకుండా అయితే ఉండవు, అసలు వర్షం పడకుండా ఉండదు. ఎన్నో కన్నీ వస్తాయి, కాకపోతే పూర్తి స్థాయిలో రావు. రానప్పుడు నీళ్లు మొదట ఎవరికి వెళ్తాయండి? పైన ఏ రాష్ట్రం ఉంటే వాళ్ళకి వెళ్తాయి. వాళ్ళు వాడుకోగా మిగిలితేనే కదా మనకు వదిలేది. కాబట్టి చివరి రాష్ట్రానికి ప్రతి 4 ఏళ్లకి ఒకసారి, అంటే 100 ఏళ్లకి 75 సార్లు పోతే 25 సంవత్సరాలు ఈ నీళ్లు వచ్చే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు. కాబట్టి ఆ మిగులు జలాలు మీరు వాడుకోండి అంటారు. అంతేకాకుండా ఎప్పుడైనా నీళ్లు ఎక్కువ వస్తే వరద వచ్చి పడేది చివరి రాష్ట్రం మీద. ఆ వరదను భరించాల్సింది మనమే. ఎప్పుడొస్తే అప్పుడు 100 సంవత్సరాల్లో 25 సంవత్సరాలు నీళ్లు రాకపోవడాన్ని భరించాల్సింది మనమే, ఆ కరువుని. కాబట్టి దీన్ని కాంపెన్సేట్ చేయడం కోసం మిగిలిపోయిన నీళ్లు మీరు ఎట్టగలంటే అటు వాడుకోండి అని అంటారు. అందులో ఏమీ ఆక్షేపణ లేదు, తప్పు లేదు. దీన్ని తెలంగాణ ప్రజలు కానీ ఇంకొకళ్ళు కానీ దీన్ని ఆక్షేపించాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని మేము హక్కుగా తీసుకోవట్లా. మేము చివరి రాష్ట్రం కాబట్టి ఈ ఫెసిలిటీ ఉంది కాబట్టి తీసుకుంటున్నాం. ఇదే సూత్రం గోదావరి మీద కూడా వర్తిస్తుంది. కాబట్టి పోలవరం దిగువన ఏదైతే నీళ్లు వస్తాయో వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలన్నది ఆంధ్రప్రదేశ్ ఇష్టం.
3000 టీఎంసీలు సముద్రంలోకి పోతా అంటే నేను 200 కాదు 300 వాడుకుంటా. అసలు వాడుకునే శక్తి నాకు ఉండాలి. ఎందుకంటే 300 టీఎంసీలు వాడుకోవడం అంటే మాటలేం కాదు. దాన్ని కాలువ కట్టాలి, తీసుకెళ్ళాలి, ఎక్కడ పోయాలి. ఆ ఎత్తులో పంట పొలాలు ఏమి లేవు. ఆ ఎత్తులో మొత్తం డెల్టానే ఉంది. డెల్టాకి ఆల్రెడీ నీళ్లు ఉన్నాయి, మాకు అక్కర్లా ఆ ఎత్తులో. అంటే దీన్ని పై ఎత్తుకి తీసుకెళ్ళాలి. అన్ని నీళ్లు లిఫ్ట్ చేయడం అంటే ఎంత కరెంటు ఖర్చు అవుద్దో ఇళ్లల్లో కరెంటు వాడుకునే వాళ్ళని అడగని చెప్తారు. ట్యాంకు మీదకి నీళ్లు పంపించడానికి కరెంటు మోటార్కి ఎంత ఖర్చు అవుద్దో. కాబట్టి మిగులు జలాల వాడుకునే ఆంధ్రప్రదేశ్ హక్కు విషయంలో తెలంగాణ ప్రజలు ఏమాత్రం సంశయం పెట్టుకోవద్దు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. ప్రజలకి అవకాశం, హక్కు అంటలా అవకాశం, దాన్ని ఎట్ట కావాలంటే అటు వాడుకోవచ్చు. దానివల్ల పై రాష్ట్రాల వాళ్ళకి ఏ నష్టము జరగదు. దాని గురించి చింతించడం మానేయండి. మీ నాయకులు ఏదైనా అబద్ధాలు చెబుతాం వినడం మానేయండి. నేను మనవి చేసేది అది. చెప్తా వస్తానండి, అయిపోవచ్చింది. సరే, చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే మాకు ఒక విషయంలో తీవ్రమైనటువంటి అభ్యంతరం ఉంది ఆయన చేసే పనుల్లో. అదేంటంటే ఈ రోజున కర్ణాటక ఆల్మట్టి ఎత్తు మేము 625 524.256 525 మీటర్ల ఎత్తుకి మేము నీళ్లు నిలబెడతాం అని చెప్పి క్యాబినెట్లో డెసిషన్ తీసుకుని 70,000 కోట్ల రూపాయలు ఆ R&Rకి కాలువలకి ఖర్చు పెట్టడానికి అని చెప్పి క్యాబినెట్ పర్మిషన్ ఇచ్చింది. అట్లాగే రేవంత్ రెడ్డి గారు వారు చెప్పినట్టుగా ఒక 380 టీఎంసీలు వాడుకోవడానికి డిపిఆర్లు తయారు చేయమని చెప్పి జీవో 34 ఇచ్చారు. వాళ్ళు ఎగువ రాష్ట్రాల వాళ్ళు నిజంగానే ఆ ప్రాజెక్టులు గడితే, నిజంగానే నీళ్ళు అట్ట నిలబెడితే ఆంధ్రప్రదేశ్కి గొంతు ఎండిపోద్ది. ఒక్క చుక్క నీళ్ళు రావు. వరద వచ్చినప్పుడు ఎట్టాగొస్తే అది వేరే విషయం. కానీ బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చినట్లుగా మనకు నీళ్లు రావు. దీన్ని ఆపాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకంటే మీరు చివరి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దీన్ని ఆపాల్సిన బాధ్యత మీది. మనకు ఆల్రెడీ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ మీద సుప్రీంకోర్టులో స్టే ఉంది, కేసు నడుస్తుంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళి ఆ జీవోల మీద స్టే తీసుకురావాల్సిన బాధ్యత మనకు ప్రభుత్వం మీద ఉంది. అది చేయకుండా మీరు కట్టుకోండి, నేను కట్టుకుంటాను అంటాం ఏమైనా భావ్యమేనా అని చెప్పి ఆలోచించమని కోరుతున్నాను. వాళ్ళు కట్టుకుంటే నీకేం రావు. రాయలసీమ నీటి హక్కులు నీళ్ళు ఏమైపోవాలి, నాగార్జున సాగర్ కెనాల్ కింద రైతులు ఏమైపోవాలి, కృష్ణా డెల్టా రైతులు ఏమైపోవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమైపోవాలి. మీరు కట్టుకోండి మేము కట్టుకుంటాం అన్నది అసలు అది రాజకీయంగా వినటానికి సొంపుగా ఉంటుందేమో కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అది మీ బాధ్యత కాదు. మీ బాధ్యత ఏంటంటే అనుమతులు లేని ప్రాజెక్టులు పైన ఎవడు కట్టినా కానీ వాటిని ఆపు చేయడం మీ బాధ్యత. 2014-19లో పాలమూరు రంగారెడ్డి మీద మీరు ఉత్తరం రాశారు, కల్వకుర్తి సెకండ్ ఫేజ్ మీద రాశారు, డిండి మీద రాశారు, అట్లాగే సుంకేసులు వెనక నుంచి తుమ్మిళ్ళ అని చెప్పి ఇంకొక ప్రాజెక్టు ఉంటే దాని మీద రాశారు, పాలేరు మీద సీతారామ లిఫ్ట్ అని ఇంకోటి పెడతాంటే దాని మీద రాశారు. మీరు అప్పట్లో అన్ని లెటర్లు రాశారు, అభ్యంతరాలు పెట్టారు. ఎందుకంటే అది మీ బాధ్యత. మీరు కాకపోయినా మీ ఆఫీసర్లైనా మీ ముందు తీసుకొస్తారు సంతకం పెట్టమని. అది మీ బాధ్యత. ఇవాళ ఏమైంది ఆ బాధ్యత అంటున్నా, ఇవాళ కూడా అది మీ బాధ్యత. అంతే తప్ప మీరేమి అన్ని రాష్ట్రాలకి బాధ్యత పడే విశ్వగురువులు గారు. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హక్కులు పరిరక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉంది ముఖ్యమంత్రిగా. కాబట్టి దాన్ని మొహమాటం లేకుండా నిర్వర్తించమని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కోరుతున్నాను. ఇందులో ఏమాత్రం సంశయం కానీ లాలూచి కానీ లేకపోతే మొహమాటం కానీ ఉండటానికి వీల్లేదు. తెలంగాణ ప్రజల హక్కులు తెలంగాణ ప్రభుత్వం కాపాడుకుంటుంది, ఆంధ్రప్రదేశ్ హక్కులు కాపాడాల్సింది మీరు. ఇకపోతే ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. పోలవరం పనుల విషయంలో మొన్న కూడా రివ్యూ జరిగింది. ఆ డయాఫ్రమ్ వాల్ ఇంకో 4 రోజుల్లో పూర్తి అవుతుంది అంటున్నారు. ఈసీఆర్ఎఫ్ డ్యాము మొదలు పెడతామంటున్నారు, 2 సీజన్లలో పూర్తి చేస్తామంటున్నారు. దానికి 2 సీజన్లు కావాల్సిందే. కాకపోతే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ డిజైన్ విషయంలో సిడబ్ల్యూసి కొన్ని అభ్యంతరాలు లేవనెత్తింది.
ఆ అభ్యంతరాలన్నింటినీ త్వరగా పూర్తి చేసి వాటి అభ్యంతరాలన్నింటినీ సాటిస్ఫై చేసి ఆ డిజైన్ విషయంలో కావాల్సినటువంటి మార్పులు చేయాల్సిన స్టడీస్ ఉంటే చేయమని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కేవలం ఫారిన్ కన్సల్టెంట్ల మీదే ఆధారపడకుండా డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ని మళ్ళీ యాక్టివేట్ చేయండి. అన్ని రకాల స్టాండర్డ్స్ని సీస్మిక్ స్టడీసు వీటన్నిటినీ జాగ్రత్తగా స్టడీ చేసి సిడబ్ల్యూసీ అభ్యంతరాలన్నిటికీ సరైన సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చి మాత్రమే పనులు మొదలుపెట్టండి. ఎందుకంటే చాలా క్రిటికల్. ఈ విషయంలో జాగ్రత్త పడమని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. 2 రాష్ట్రాల ప్రజలకి మేము చేసినటువంటి విజ్ఞప్తిది. మేము చెప్పిన వాస్తవాలు ఇవి. మేము చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉందని తోస్తే 2 రాష్ట్రాల్లోనూ ఎవరైనా సరే మేధావులు, సలహాదారులు, సాగునీటి రంగ నిపుణులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, ఎనలిస్టులు ఎవరైనా సరే ఎక్కడైనా కూర్చుని ఓపెన్గా మీడియా సమక్షంలో చర్చిద్దామంటే మేము సిద్ధం. టైము ప్లేసు మీరు డిసైడ్ చేయండి. మేము ఎక్కడ అంటే అక్కడికి వచ్చి చర్చించడానికి సిద్ధం. మాలో ఏమైనా తప్పులుంటే సరి చేసుకోవడానికి కూడా సిద్ధం. కాబట్టి ప్రజల్ని అనవసరమైనటువంటి రెచ్చగొట్టే మాటలకి లోబడి మీరు ఆవేశాలు పెంచుకోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ 2 రాష్ట్రాల నాయకుల్ని సాగునీటి రంగం విషయంలో ఒకప్పుడు రెచ్చగొట్టారు, సెంటిమెంట్లు రెచ్చగొట్టారు, అయిపోయింది మీ పని ముగించుకున్నారు. ఇంకా దాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నాలు మానుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం. ఇప్పుడు ఏదైనా మీరు ప్రశ్న ఇందాక ఒకటి వేశారు, తెలంగాణకి నిధుల్ని ఆఫ్ చేస్తున్నారని. కాదు ఆయన అన్నది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు అన్నది ఏంటంటే, ఢిల్లీలో ఎవరి చక్రం ఎక్కువ తిరుగుద్దో మనకి అంచనా లేదులేండి, ఎవరి చక్రాలు వాళ్ళు తిప్పుకుంటూ ఉంటారు. కానీ ఆయన అన్నది ఏంటంటే, ఈ పాలమూరు రంగారెడ్డి ఇట్లాంటి ప్రాజెక్టులకి మీరు అడ్డు పెట్టడం వల్ల, అభ్యంతరం పెట్టడం వల్ల దానికి రావాల్సిన నిధులు రాకుండా ఆగిపోతున్నాయని అన్నారు. వాస్తవమే, అడ్డుపెట్టే బాధ్యత మాది. మీరు ఏ అనుమతులు లేకుండా ఎట్లా కడతారు ప్రాజెక్టు? ఎపెక్స్ కౌన్సిల్లో కూర్చోండి, మీకు ఎక్కడి నుంచి వస్తాయో ఆ నీళ్లు చెప్పండి. 90 టీఎంసీలు 800 అడుగుల నుంచి తీసుకెళ్ళడానికి మీరు ప్రాజెక్ట్ డిజైన్ చేసుకున్నారు. ఎక్కడి నుంచి వస్తాయి మీకు ఆ 90 టీఎంసీ? ఏ రకంగా క్లెయిమ్ చేస్తారు చెప్పండి. అంతేగాని అడ్డు పెట్టకుండా ఉండమని ఆయన అడగటం సబబే, మనం అడ్డు పెట్టడం సబబే. మన ప్రయోజనాలు మనవి, ఆయన ప్రయోజనాలు ఆయనవి.